సర్వము నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును గూర్చి వివరించు. మట్టిలో ఉన్నవారు దేవుని స్తుతించగలుగుతారా? లేదు, ఎందుకంటే వారు మౌన స్థితిలో ఉన్నారు. మరి ఎవరు దేవుని స్తుతించగలిగిన వారు అని అంటే, సజీవులుగా ఉన్నటువంటి మనమే దేవుని స్తుతించాలి. ప్రభువును మనం ఎందుకు స్తుతించాలి, ప్రభువుని ఎందుకు మనం గణపరచాలి అనంటే, ఆయనకు మన ఎడల నూతనముగా ప్రతిదినం ఏం పుడుతుంది చెప్పండి? వాత్సల్యత పుడుతుంది. మనము సజీవులుగా ఉండటానికి దేవుడు కృపనిచ్చారు. అందుకే 103వ కీర్తనలో దావీదు భక్తుని ద్వారా కూడా వాక్యము సెలవిస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు మన పట్ల చేస్తున్న ఉపకారములు